వీడుకోలు సభ. రేపు కాక ఎల్లుండి బాన్స్వాడ మున్సిపాలిటీ యొక్క గడువు ముగుస్తా ఉన్నాం. కలిసి సమిష్టిగా పనిచేసేటువంటి సంస్కృతి బాన్స్వాడ పట్టణానికి ఉంది. ఏమాత్రం కాంట్రవర్సీ లేకుండా, విమర్శలు తాగలేకుండా, ఏదైనా తప్పు జరిగితే పలానా తప్పు జరిగిందని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలని ప్రయత్నం చేశాను తప్పితే ఒకరినొకరు నిర్దించుకోలేదు. నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు అని ఆలోచనకు ఎక్కడ కూడా పనిచేయలేదు. తప్పు జరిగితే దాన్ని సవరించుకోవడానికి నువ్వేం చేయాలి, నేనేం చేయాలి ఆ ప్రయత్నం చేసిన తప్పితే నేను నువ్వే బాధ్యులు, నువ్వే చేయాలి, నువ్వు చేయలేదని చెప్పేసి నువ్వెంత నేనెంత అని చెప్పేసి విమర్శించుకునేటువంటి స్థాయిలో పోలేదు. బంగారం ఇప్పటికంటే ఇంకా బంగారం తయారు అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమైందంటే ఆరోగ్య పరిరక్షణ జరుగుతుంది, అంటువ్యాధులు అవకాశం. అక్కడ వేరే దేశాలు ఉన్న వాడికి మనకు డిఫరెన్స్ ఏంది? మన యొక్క పరిసరాలు బాగాలేకపోవడం వల్ల, త్రాగే నీళ్ళలో కలుషితం ఉండటం వల్ల, తినే దాంట్లో కలుషితం ఉండటం వల్ల రోగాలు వస్తున్నాయి. నేను మన సింగపూర్ పోయాను. బాన్స్వాడలో ఉన్నటువంటి పరిస్థితి, సింగపూర్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒక పేరు చేసుకున్నాం. వేరే మున్సిపాలిటీలో మన మున్సిపాలిటీ చూసుకుంటే వేరే మున్సిపాలిటీ కంటే మన మున్సిపాలిటీ 100% నయంగా ఉన్నాం. అన్నింటిలో కూడా మంచినీటి సరఫరాలు కానీ, పారిశుద్ధ్యంలో కానీ, విద్యుత్ దీపాల అలంకరణలో కానీ, ఇతర మున్సిపాలిటీలు పేరు దెబ్బతలుసుకోలేదు కానీ ఇతర మున్సిపాలిటీ పోల్చుకుంటే మన మున్సిపాలిటీ చాలా 100% బాగా ఉంది. ఇంకా చేసుకోవాలి. రేపు రాబోయే కమిటీ వస్తుంది, మళ్ళీ కొత్త చైర్మన్ గారు వస్తారు, కొత్త కౌన్సిలర్ వస్తారు, మీరే రావచ్చు, కొత్త రావచ్చు, ఎవరైనా రావచ్చు. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశం ఉంది. రిజర్వేషన్లో మార్పు